పిల్లలు, ఇప్పుడు మనం దోషాలు లేకుండా ధారాళంగా చదవాలంటే ఎలా సాధన చేయాలో నేర్చుకుందాం. సరేనా? మీరంతా పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 41 తీయండి. పాఠం వినాయక చవితి. నేను మొదటగా ఒక్కో వరుస చదువుతాను. మీరంతా మీ చూపుడు వేలు పెట్టి చూస్తూ జాగ్రత్తగా వినండి. నేను అక్షరాలను ఎలా పలుకుతున్నానో మీరు అలాగే చదువుతూ నన్ను అన్వయిస్తూ చదవండి. పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. ఇప్పుడు నేను పదాలను కలిపి మళ్ళీ చదువుతాను. శ్రద్ధగా వినండి. మీరు మళ్ళీ నాతో పాటు చదవండి. పిల్లలను పిలిచి ఇద్దరూ వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. పరమశివుడు పిల్లలను పిలిచి అంటే వినాయకుడు ఇంకా కుమారస్వామిని పిలిచి ఇద్దరూ వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇక్కడ ముల్లోకాలు అంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అని అర్థం. ఈ 3 లోకాలలో ఉన్నటువంటి అన్ని నదులలో మీరిద్దరూ స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
చిన్ని ఎలుక వాహనం కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిన్ని ఎలుక వాహనం కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో అంటే పుణ్యనదులలో స్నానం చేసి తొందరగా చేరుకోవాలనే కోరికతో తన వాహనమైన నెమలి మీద ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇక్కడ ఆతృత అంటే అర్థం కుతూహలం. అక్కడే గీత గీసి పెన్సిల్తో రాసుకోండి. ఆకాశం అంటే అర్థం నింగి. ఆకాశం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటో తెలుసా? ఆకాశం అనే పదానికి వ్యతిరేక పదం భూమి. అక్కడే గీత గీసి రాసుకోండి. చిన్ని ఎలుకను వాహనంగా కలిగిన వినాయకుడు కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. ఆలోచన అనే పదానికి వ్యతిరేక పదం అనాలోచన. పోటీపడు పదంతో ఒక సొంత వాక్యం చెప్పుకుందాం. మన పాఠశాలలో పిల్లలు ఉత్తమ విద్యార్థి అవార్డు పొందటానికి తమ ప్రతిభను చూపిస్తూ పోటీ పడతారు. పిల్లలు తర్వాత పేరా చూడండి. గణేశుడికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే. ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. ఇప్పుడు పదాలను కలిపి మళ్ళీ చదువుతాను, శ్రద్ధగా వినండి. గణేశుడికి ఒక ఉపాయం తట్టింది.
వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే. ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. గణేశుడికి ఒక ఉపాయం తట్టింది అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది అని అర్థం. ఇక్కడ ఉపాయం అంటే అర్థం మంచి ఆలోచన. పెన్సిల్తో గీత గీసుకొని అక్కడే రాసుకోండి. వెంటనే నారాయణ నారాయణ అని జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంటే ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. ప్రదక్షిణం అంటే అర్థం చుట్టూ తిరగడం. ఉపాయం పదంతో ఒక సొంత వాక్యం చెప్పుకుందాం. ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. మరొక సొంత వాక్యం చెప్పుకుందాం. ప్రదక్షిణం. మా అమ్మ ప్రతి శుక్రవారం గుడిలో 108 సార్లు ప్రదక్షిణ చేస్తుంది. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. మెరుపు వేగంతో అంటే మిక్కిలి వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అంటే తాను వెళ్ళేసరికే అక్కడ ఉండటం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు అంటే ఆశ్చర్యపోయాడు. అవాక్కయ్యాడు అంటే అర్థం ఆశ్చర్యపోయాడు. పెన్సిల్తో గీత గీసి అక్కడే రాసుకోండి. అవాక్కయ్యాడు అనే పదంతో ఒక సొంత వాక్యం చెప్పుకుందాం. లత బడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి దుబాయ్ నుంచి వచ్చిన మామను చూసి అవాక్కయ్యింది. తర్వాత పేరా చూడండి. నిజం తెలుసుకున్న కుమారస్వామి సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి
విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. నేను పదాలన్నింటినీ కలిపి మళ్ళీ చదువుతాను, శ్రద్ధగా వినండి. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను అంటే నీ యొక్క శక్తిని, సామర్థ్యాలను నేను గ్రహించలేకపోయాను అంటే తెలుసుకోలేకపోయాను అని అర్థం. అంతేకాదు, నీ ద్వారా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. మానవుల యొక్క సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అంటే కాగలిగిన అర్హత కలిగినవాడవు నీవు మాత్రమే అని తన అన్నను కౌగిలించుకున్నాడు.
ఈ విధంగా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి అంటే ఖ్యాతి. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన భారతదేశంలో అందరూ వినాయక చవితిని ఎంతో విశేషంగా అంటే గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. ఓసారి ఈ పేరాలోని అర్థాలను తెలుసుకుందాం. ప్రసిద్ధి అంటే అర్థం ఖ్యాతి. ప్రసిద్ధి అంటే అర్థం ఖ్యాతి. పెన్సిల్తో గీత గీసి అక్కడే రాసుకోండి. నిజం అంటే అర్థం సత్యం. విశేషంగా అంటే అర్థం గొప్పగా. ఇప్పుడు కొన్ని పదాలకు వ్యతిరేక పదాలు తెలుసుకుందాం. నిజం అనే పదానికి వ్యతిరేక పదం అబద్ధం. అర్హత అనే పదానికి వ్యతిరేక పదం అనర్హత. గీత గీసి అక్కడే అనర్హత అని రాసుకోండి. నిజం అనే పదంతో ఒక సొంత వాక్యం చెప్పుకుందాం. మనం ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి. ప్రసిద్ధి అనే పదంతో ఒక సొంత వాక్యం చెప్పుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. శిల్పకళలకు ప్రసిద్ధి శిల్పారామం. ఇప్పుడు కొన్ని వచనాలను చెప్పుకుందాం. వాహనం అనే పదానికి బహువచనం వాహనాలు. ఫలితం అనే పదానికి బహువచనం ఫలితాలు. దేశం అనే పదానికి బహువచనం దేశాలు. నది అనే పదానికి బహువచనం నదులు. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాఠాన్ని ధారాళంగా చదివేలా సాధన చేయండి. సరేనా? తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.